హలో స్టూడెంట్స్, జిఎస్టి ఫండమెంటల్స్ అనే సబ్జెక్ట్లోని నెక్స్ట్ టాపిక్ చూద్దాం. నెక్స్ట్ టాపిక్ ఏమిటంటే నీడ్ ఫర్ ట్యాక్స్ రిఫార్మ్. నీడ్ ఫర్ ట్యాక్స్ రిఫార్మ్, దీని తెలుగులో పన్ను సంస్కరణ అవసరత లేదా పన్ను సంస్కరణ ఆవశ్యకత అంటారు. రైట్. నీడ్ ఫర్ ట్యాక్స్ రిఫార్మ్ ఏంటి కాన్సెప్ట్ అంటే, ఇండియాలో ఉన్నటువంటి ట్యాక్సెస్ జనరల్గా 2 టైప్స్. అవి డైరెక్ట్ ట్యాక్సెస్, ఇండైరెక్ట్ ట్యాక్సెస్. అంటే ప్రత్యక్ష పన్నులు, పరోక్ష పన్నులు. ఈ విధంగా 2 టైప్స్లో ఉన్నటువంటి ఈ ట్యాక్సెస్లో మనం డిస్కస్ చేసుకోవాల్సిన టైప్ ఏంటంటే ఇండైరెక్ట్ ట్యాక్సెస్, పరోక్ష పన్నులు. పరోక్ష పన్నులు ఎందుకంటే మన సబ్జెక్ట్ అయినటువంటి జిఎస్టి అనేది వన్ ఆఫ్ ద ఇండైరెక్ట్ ట్యాక్స్. జిఎస్టి అనేది ఒక పరోక్ష పన్ను. సో మనం ఇండైరెక్ట్ ట్యాక్సెస్ గురించి డిస్కస్ చేసుకోవాలి. ఈ ఇండైరెక్ట్ ట్యాక్సెస్ సిస్టమ్ అనేది ఇండియాలో చాలా కాంప్లెక్స్గా, డిఫికల్ట్గా ఉండడం వల్ల ప్రజెంట్ ఉన్నటువంటి ఇండైరెక్ట్ ట్యాక్స్ సిస్టమ్కి కొన్ని చేంజెస్, మోడిఫికేషన్స్ చేస్తూ వచ్చారు. అంటే కాలానుగుణంగా అలా కొన్ని సంవత్సరాల నుంచి కాలానుగుణంగా అవసరాన్ని బట్టి, పరిస్థితులు మారుతున్న విధానాన్ని బట్టి ఇండైరెక్ట్ ట్యాక్స్ స్ట్రక్చర్కి, ఇండైరెక్ట్ ట్యాక్స్ సిస్టమ్కి కొన్ని రకాలైన చేంజెస్, మోడిఫికేషన్స్ చేసుకుంటూ వచ్చారు. ఆ విధంగా ఏదైనా ఒక ట్యాక్స్ సిస్టమ్కి చేంజెస్, మోడిఫికేషన్స్ చేసుకుంటూ రావడాన్ని ట్యాక్స్ రిఫార్మ్ అంటారు. ట్యాక్స్ రిఫార్మ్ అంటే ఇంతవరకు భారతదేశంలో ఏదైతే పరోక్ష పన్నుల వ్యవస్థ ఉందో అది చాలా కాంప్లెక్స్గా, డిఫికల్ట్గా ఉండడంతో ఆ పరోక్ష పన్నుల వ్యవస్థలో కొన్ని మార్పులు, చేర్పులు కాలానుగుణంగా తీసుకుని రావడం జరిగింది. ఈ విధంగా పరోక్ష పన్ను వ్యవస్థకు తీసుకుని వచ్చినటువంటి ఈ చేర్పులు, మార్పులనే పన్ను సంస్కరణలు అని అంటారు. పన్ను సంస్కరణలు అని అంటారు. రైట్. మరైతే మనం ఒకటి తెలుసుకోవాల్సిన విషయం ఏంటంటే, పన్నుల సంస్కరణ చేయాల్సిన అవసరం ఏమిటి? పన్నులను సంస్కరించాల్సిన ఆవశ్యకత ఎందుకు ఏర్పడింది? వాట్ ఈస్ ద మెయిన్ రీజన్ బిహైండ్ ద రిఫార్మేషన్ ఆఫ్ ట్యాక్స్? అంటే పన్నులను సంస్కరించడానికి వెనుకున్నటువంటి ముఖ్యమైన కారణం ఏంటి, ముఖ్యమైన ఉద్దేశం ఏంటి? సో ఇది మనం ఇప్పుడు డిస్కస్ చేయబోయే కాన్సెప్ట్. ఓకేనా? రైట్. నీడ్ ఫర్ ట్యాక్స్ రిఫార్మ్, పన్ను సంస్కరణ అవసరత లేదా ఆవశ్యకత. ఫస్ట్ ట్యాక్స్ రిఫార్మ్ మీనింగ్ చూద్దాం. ట్యాక్స్ రిఫార్మ్ మీనింగ్ ఏంటంటే, ప్రాసెస్ ఆఫ్ చేంజింగ్ ద వే that taxes are collected or managed by the government. ట్యాక్స్ రిఫార్మ్ యొక్క మీనింగ్ ఏంటి? ప్రాసెస్ ఆఫ్ చేంజింగ్ ద వే దట్ ట్యాక్సెస్ ఆర్ కలెక్టెడ్ ఆర్ మేనేజ్డ్ బై ద గవర్నమెంట్. అంటే గవర్నమెంట్ ట్యాక్సెస్ని కలెక్ట్ చేయడం, ట్యాక్సెస్ని మేనేజ్ చేయడం, దీనికి సంబంధించిన ప్రాసెస్ని చేంజ్ చేయడాన్నే ట్యాక్స్ రిఫార్మ్ అంటారు. ట్యాక్సెస్ని కలెక్ట్ చేయడం, ట్యాక్స్ అడ్మినిస్ట్రేషన్ అంతా గవర్నమెంటే చూస్తుంది. ఈ విధంగా ట్యాక్సెస్ని కలెక్ట్ చేయడం, ట్యాక్స్ అడ్మినిస్ట్రేట్ చేయడం, దీనికి సంబంధించి ఏదైతే ప్రాసెస్ ఉందో ఆ ప్రాసెస్ని చేంజ్ చేయడాన్నే సింపుల్గా ట్యాక్స్ రిఫార్మ్ అంటారు. అంటే పన్నులు వసూలు చేయడానికి, పన్ను పరిపాలన ప్రక్రియను నిర్వహించడానికి సాధారణంగా ప్రభుత్వానికి అధికారం ఉంటుంది. ఈ విధంగా ప్రభుత్వం పన్నులు వసూలు చేయడానికి, ఇంకా పన్నుల పరిపాలన ప్రక్రియను చూడడానికి ప్రభుత్వం ఏదైతే విధానాన్ని అనుసరిస్తుందో ఆ విధానాన్ని మార్పు చేయడాన్నే పన్ను సంస్కరణ అంటారు. పన్ను సంస్కరణ, సంస్కరించడం, రిఫార్మ్ చేయడం అంటే చేంజెస్ తీసుకురావడం, మార్పులను తీసుకురావడం. దేనిలో మార్పులు తీసుకురావడం అంటే ప్రభుత్వము వసూలు చేసే పన్నుల విధానంలో మార్పులు తీసుకురావడం,
ప్రభుత్వం అనుసరిస్తున్న పన్ను పరిపాలనా పద్ధతిలో మార్పులు తీసుకురావడం. ఈ విధంగా ప్రభుత్వము పన్నులు వసూలు చేయుటలో, ఇంకా పన్నుల పరిపాలన ప్రక్రియలో మార్పులను తీసుకుని వస్తే దాన్నే ట్యాక్స్ రిఫార్మ్ పన్ను సంస్కరణ అని అంటారు. మరైతే ట్యాక్స్ రిఫార్మ్ చేయడం వల్ల ఏం జరుగుతుంది అంటే, బై ద ట్యాక్స్ రిఫార్మ్ యూజువల్లీ the government undertaken to improve the tax administration or to provide economic or social benefits. ట్యాక్స్ రిఫార్మేషన్ చేయడం వల్ల గవర్నమెంట్ చేసే విషయం ఏంటంటే ట్యాక్స్ అడ్మినిస్ట్రేషన్ని ఇంప్రూవ్ చేస్తుంది. దానితో పాటు ఎకనామిక్ ఆర్ సోషల్ బెనిఫిట్స్ని ప్రొవైడ్ చేస్తుంది. అంటే ట్యాక్స్ అడ్మినిస్ట్రేషన్ని ఇంప్రూవ్ చేయాలన్నా లేదా ఎకనామికల్ ఆర్ సోషల్ బెనిఫిట్స్ని ప్రొవైడ్ చేయడానికి ట్యాక్స్ రిఫార్మేషన్ అనేది గవర్నమెంట్ చేస్తూ ఉంటుంది. పన్ను సంస్కరణల వల్ల ప్రభుత్వం చేసే పనేంటి అంటే, పన్ను సంస్కరణల వల్ల ప్రభుత్వం పన్ను పరిపాలన పద్ధతిని మెరుగుపరుస్తుంది. దానితో పాటు ఆర్థిక సామాజిక ప్రయోజనాలు కూడా చేకూరుస్తుంది. అంటే దేశంలో ఉండే ప్రజలకు ఆర్థిక సామాజిక ప్రయోజనాలు సమకూర్చడానికి ప్రభుత్వం దేనిలో మార్పులు తీసుకొస్తుంది? పన్నుల వ్యవస్థలో మార్పులు తీసుకొస్తుంది. ప్రభుత్వం పన్నుల వ్యవస్థలో మార్పులు తీసుకొచ్చి దేశంలో సామాజిక ఆర్థిక అవసరాలు తీరుస్తూ అనేక ప్రయోజనాలు చేకూరుస్తూ ప్రజలకు మంచి చేయడానికి, మంచి పరిపాలన అందించడానికి ప్రభుత్వం పనిచేస్తూ ఉంటుంది. ఈ విధంగా ప్రభుత్వం ఈ రకమైన పనులు చేయడాన్ని, అంటే ట్యాక్స్ అడ్మినిస్ట్రేషన్ని ఇంప్రూవ్ చేయడాన్ని, సోషల్ ఎకనామికల్ బెనిఫిట్స్ని ప్రొవైడ్ చేయడాన్ని ట్యాక్స్ రిఫార్మేషన్ యొక్క మెయిన్ పర్పస్గా మనం చెప్పుకోవచ్చు. ఇంకా ట్యాక్స్ రిఫార్మ్ వల్ల గవర్నమెంట్ ఏం చేస్తుంది అంటే, ద గవర్నమెంట్ రెడ్యూస్ ద లెవెల్ ఆఫ్ ట్యాక్సేషన్ ఆఫ్ ఆల్ పీపుల్. అంటే కంట్రీలో ఉన్నటువంటి పీపుల్ అందరి యొక్క ట్యాక్సేషన్ లెవెల్ని రెడ్యూస్ చేయడానికి గవర్నమెంట్ ట్యాక్సెస్ని రిఫార్మ్ చేస్తుంది. దేశంలో ఉన్న ప్రజలందరి యొక్క పన్ను స్థాయిని తగ్గించడానికి ప్రభుత్వం పన్నులను సంస్కరిస్తుంది. ఇంకా ప్రభుత్వం ఎందుకు పన్నులను సంస్కరిస్తుంది అంటే, ద గవర్నమెంట్ రిఫార్మ్ ద ట్యాక్సెస్ ఫర్ మోర్ అండర్స్టాండబుల్ ఆర్ మోర్ అకౌంటబుల్. అంటే ప్రభుత్వం ఇంకా పన్నులను ఎందుకు సంస్కరిస్తుందంటే, ఈ పన్నులు ఇంకా బాగా అవగాహన చేసుకోవడానికి వీలుండే విధంగా మరియు మరింత అకౌంటబిలిటీ, రెస్పాన్సిబిలిటీ పెరిగే విధంగా ట్యాక్సెస్ని రిఫార్మ్ చేయడం జరుగుతుంది. ప్రభుత్వం పన్నులను సంస్కరించడానికి గల కారణాల్లో ఒక కారణం ఏంటంటే, ఏదైతే పన్ను వ్యవస్థ ఉందో ఆ పన్ను వ్యవస్థ మరింత బాగా అవగాహన చేసుకోవడానికి, దాంతోపాటు పన్ను వ్యవస్థలో మరింత జవాబుదారీతనం పెంచే ఉద్దేశంతో ప్రభుత్వం పన్నులు సంస్కరిస్తుంది. ఓకేనా? ఈ విధంగా గవర్నమెంట్ ట్యాక్సెస్ని ఎందుకు రిఫార్మ్ చేస్తుంది అంటే, ఇక్కడ మనం డిస్కస్ చేసిన పాయింట్ ఏంటంటే, ట్యాక్స్ అడ్మినిస్ట్రేషన్ని ఇంప్రూవ్ చేస్తుంది. దాంతోపాటు ఎకనామిక్ సోషల్ బెనిఫిట్స్ని ప్రొవైడ్ చేస్తుంది. ఇంకా గవర్నమెంటు ట్యాక్సెస్ని ఎందుకు రిఫార్మ్ చేస్తుంది అంటే, కంట్రీలో ఉన్న పీపుల్ అందరి యొక్క ట్యాక్సేషన్ లెవెల్ని రెడ్యూస్ చేయడానికి ట్యాక్సెస్ని రిఫార్మ్ చేస్తారు. దాంతోపాటు ట్యాక్స్ సిస్టమ్ మోర్ అండర్స్టాండబుల్గా ఉండడానికి అండ్ మోర్ అకౌంటబిలిటీ కోసం గవర్నమెంట్ ట్యాక్సెస్ని రిఫార్మ్ చేస్తుంది. రైట్. అసలు గవర్నమెంటు ట్యాక్సెస్ని రిఫార్మ్ చేయడానికి ప్రజెంట్ ఎగ్జిస్టింగ్ ఏదైతే ట్యాక్స్ స్ట్రక్చర్ ఉందో దానిలో కొన్ని ప్రాబ్లమ్స్ ఉన్నాయి. ఆ ప్రాబ్లమ్స్ని రిమూవ్ చేయాలనే, ఆ ప్రాబ్లమ్స్ని ఓవర్కమ్ చేయాలనే ఉద్దేశంతోనే గవర్నమెంటు ట్యాక్సెస్ని రిఫార్మ్ చేయడం జరిగింది. మరైతే అసలు ప్రజెంట్ ఆర్ ఎగ్జిస్టింగ్ ట్యాక్స్ స్ట్రక్చర్లో ఏ విధమైన ప్రాబ్లమ్స్ ఉన్నాయి అంటే, కొన్ని రకాలైన ప్రాబ్లమ్స్ ప్రస్తుతం ఉన్న పరోక్ష పన్ను వ్యవస్థలో ఉన్నవి.
దానిలో ఎలాంటి ప్రాబ్లమ్స్, ఎలాంటి సమస్యలు ప్రస్తుతం ఉన్న పన్ను వ్యవస్థలో ఉన్నాయంటే, ప్రస్తుత పరోక్ష పన్ను వ్యవస్థలో ఉన్న సమస్యలు లేదా ఇబ్బందులు. ఫస్ట్ పాయింట్, ద ప్రెజెంట్ ఇండైరెక్ట్ ట్యాక్స్ స్ట్రక్చర్ ఈజ్ వెరీ కాంప్లెక్స్. ద ప్రెజెంట్ ఇండైరెక్ట్ ట్యాక్స్ స్ట్రక్చర్ ఈజ్ వెరీ కాంప్లెక్స్. అంటే ప్రస్తుతం ఏదైతే ఇండైరెక్ట్ ట్యాక్స్ సిస్టమ్ ఉందో అది చాలా కాంప్లెక్స్గా ఉంది. దట్ మీన్స్ ద ప్రజెంట్ ఇండైరెక్ట్ ట్యాక్స్ సిస్టమ్ ఈజ్ వెరీ డిఫికల్ట్ టు అండర్స్టాండ్. అంటే ప్రస్తుతం ఉన్న పరోక్ష పన్ను వ్యవస్థ అర్థం చేసుకోవడానికి, అవగాహన చేసుకోవడానికి చాలా కష్టంగా ఉంది. ఎందుకంటే ప్రజెంట్ ఇండైరెక్ట్ ట్యాక్స్ సిస్టంలో ఉన్నటువంటి ఇండైరెక్ట్ ట్యాక్సెస్ చాలా ఎక్కువగా ఉన్నాయి. వేరియస్ టైప్స్ ఆఫ్ ఇండైరెక్ట్ ట్యాక్సెస్ ఉన్నాయి. 1, 2 ఇండైరెక్ట్ ట్యాక్సెస్ అని కాదు, చాలా రకాలైన ఇండైరెక్ట్ ట్యాక్సెస్ ఉన్నాయి. ఒక్కో రకమైన ట్యాక్స్ సిస్టమ్కి ఒక్కో రకమైన ప్రొసీజర్ని ఫాలో అవ్వడం, ఈ విధంగా ఇన్ని రకాల ట్యాక్సెస్ ఉండడం, ప్రతి ఒక్క ట్యాక్స్కి ఒక్కో రకమైన అడ్మినిస్ట్రేషన్ సిస్టమ్ ఉండడం అనేది ప్రజెంట్ ఇండైరెక్ట్ ట్యాక్స్ స్ట్రక్చర్లో ఉన్నటువంటి ఒక మెయిన్ ప్రాబ్లం. అందుకే ఈ ప్రజెంట్ ఇండైరెక్ట్ ట్యాక్స్ స్ట్రక్చర్ని అర్థం చేసుకోవడం చాలా కష్టం. దాన్నే ప్రజెంట్ ఇండైరెక్ట్ ట్యాక్స్ స్ట్రక్చర్ ఈజ్ వెరీ కాంప్లెక్స్ అని అంటారు. అది ఫస్ట్ ప్రాబ్లం. సెకండ్ ప్రాబ్లం, స్టేట్ గవర్నమెంట్స్ ఆర్ నాట్ ఎంపవర్డ్ టు లెవీ ట్యాక్సెస్ అండ్ ప్రొవిజన్ ఆఫ్ సర్వీసెస్. దీని మీనింగ్ ఏంటంటే, స్టేట్ గవర్నమెంట్స్కి, అంటే దేశంలో ఏవైతే స్టేట్స్ ఉన్నాయో ఆ స్టేట్ గవర్నమెంట్స్కి సర్వీసెస్ మీద ట్యాక్స్ ఛార్జ్ చేసే రైట్ కానీ అథారిటీ కానీ లేదు. మరి సర్వీసెస్ మీద ట్యాక్స్ని ఛార్జ్ చేసే రైట్ లేదా అథారిటీ ఎవరికి ఉందంటే సెంట్రల్ గవర్నమెంట్కే ఉంది. సో సర్వీసెస్ మీద ట్యాక్స్ ఛార్జ్ చేసి సెంట్రల్ గవర్నమెంట్ ఏం చేస్తుందంటే ఆ ట్యాక్స్ ద్వారా వచ్చే రెవెన్యూని సెంట్రల్ గవర్నమెంట్ తీసుకుంటుంది. అంటే సర్వీసెస్ నుంచి స్టేట్ గవర్నమెంట్స్కి ఎలాంటి ట్యాక్స్ రెవెన్యూ రావడం లేదు. దానికి గల కారణం మనం ఇప్పుడే మాట్లాడుకున్నట్లు స్టేట్ గవర్నమెంట్స్కి సర్వీసెస్ మీద ట్యాక్స్ ఛార్జ్ చేసే రైట్ లేదు. సెంట్రల్ గవర్నమెంట్కే ఉంది కాబట్టి సెంట్రల్ గవర్నమెంటే ట్యాక్స్ ఛార్జ్ చేస్తుంది. ఆ ట్యాక్స్ రూపంలో వచ్చిన రెవెన్యూని కూడా సెంట్రల్ గవర్నమెంట్ తీసుకుంటుంది. ఇది కూడా ప్రజెంట్ ఇండైరెక్ట్ ట్యాక్స్ స్ట్రక్చర్లో ఉన్నటువంటి ఒక మెయిన్ ప్రాబ్లం. మరి ఈ ప్రాబ్లం వల్ల జరిగే విషయం ఏంటి? థర్డ్ పాయింట్, యాజ్ ద స్టేట్స్ కెనాట్ లెవీ ద సర్వీస్ ట్యాక్స్, హెన్స్ ఇట్ ఈస్ నెగిటివ్లీ ఎఫెక్ట్స్ ద స్టేట్స్ ట్యాక్స్ రెవెన్యూ. అంటే మనం ఇప్పుడు మాట్లాడుకున్నట్లు దేశంలో ఉన్న ఏ స్టేట్ గవర్నమెంట్కి కూడా సర్వీసెస్ మీద ట్యాక్స్ ఛార్జ్ చేసే రైట్ లేదు. సెంట్రల్ గవర్నమెంట్ మాత్రమే ట్యాక్స్ ఛార్జ్ చేస్తుంది. సెంట్రల్ గవర్నమెంట్ ద్వారా మాత్రమే ఆ ట్యాక్స్ ద్వారా వచ్చే రెవెన్యూని తీసుకుంటుంది. దానివల్ల ఏం జరుగుతుంది అంటే స్టేట్ గవర్నమెంట్స్కి సర్వీస్ ట్యాక్స్ నుంచి ఏ విధమైన రెవెన్యూ రావడం లేదు. ఇది స్టేట్ గవర్నమెంట్స్ యొక్క ట్యాక్స్ రెవెన్యూ మీద నెగిటివ్ ఇంపాక్ట్ చూపిస్తుంది. ఎందుకంటే వచ్చే రెవెన్యూని, సర్వీస్ ట్యాక్స్ ద్వారా వచ్చే రెవెన్యూని సెంట్రల్ గవర్నమెంట్ తీసుకుంటుంది. సర్వీస్ ట్యాక్స్ ద్వారా వచ్చే రెవెన్యూ స్టేట్ గవర్నమెంట్కి లేదు. కాబట్టి ఆ విధంగా కూడా గవర్నమెంట్కి రెవెన్యూ వస్తే మరింత రెవెన్యూ స్టేట్ గవర్నమెంట్కి పెరిగేది, కానీ ఆ విధమైన ఛాన్స్ లేదు. కాబట్టి స్టేట్ గవర్నమెంట్ యొక్క ట్యాక్స్ రెవెన్యూ మీద ఈ సర్వీస్ ట్యాక్స్ అనే కాన్సెప్టు నెగిటివ్ ఇంపాక్ట్ని లేదా నెగిటివ్ ఎఫెక్ట్ని చూపిస్తుంది. ఇది కూడా వన్ ఆఫ్ ద ప్రాబ్లం. నెక్స్ట్ ప్రాబ్లం ఏంటంటే ఫోర్త్ పాయింట్, క్యాస్కేడింగ్ ఎఫెక్ట్స్ మీన్స్ డబుల్ ట్యాక్సేషన్ ఆర్ డ్యూయల్ ట్యాక్స్ సిస్టమ్. ప్రజెంట్ ఇండైరెక్ట్ ట్యాక్స్ స్ట్రక్చర్లో ఉన్నటువంటి ప్రాబ్లమ్స్లో ఒక మెయిన్ ప్రాబ్లము ఈ క్యాస్కేడింగ్ ఎఫెక్ట్. క్యాస్కేడింగ్ ఎఫెక్ట్ అంటే డబుల్ ట్యాక్సేషన్ లేదా డ్యూయల్ ట్యాక్సేషన్. దీన్ని తెలుగులో ద్వంద్వ పన్ను అని అంటారు. ద్వంద్వ పన్ను అంటే ట్యాక్సింగ్ 2 times, 2 సార్లు పన్ను విధించడం. 2 సార్లు పన్ను విధించడాన్ని డ్యూయల్ ట్యాక్సేషన్ లేదా డబుల్ ట్యాక్సేషన్ లేదా ట్యాక్స్ టెర్మినాలజీలో క్యాస్కేడింగ్ ఎఫెక్ట్ అని అంటారు.
ఏంటి ఈ డబుల్ టైమ్ ట్యాక్సేషన్ అంటే, ఫర్ ఎగ్జాంపుల్ ఎవరైనా ఒక మ్యానుఫ్యాక్చరర్ ఏదైనా ఒక ప్రోడక్ట్‌ని మ్యానుఫ్యాక్చర్ చేసేటప్పుడు, ప్రోడక్ట్ మ్యానుఫ్యాక్చరింగ్ ఉన్న స్టేజ్‌లో ఆ ప్రోడక్ట్ మీద సెంట్రల్ గవర్నమెంట్ సెంట్రల్ ఎక్సైజ్ డ్యూటీ అనే ఒక ట్యాక్స్‌ని ఛార్జ్ చేస్తుంది. ఆ విధంగా సెంట్రల్ ఎక్సైజ్ డ్యూటీ అనే ట్యాక్స్‌ని ఛార్జ్ చేసిన తర్వాత, ఆ ప్రొడక్టు కన్జ్యూమర్‌కి రీచ్ అవ్వడానికి, ఆ ప్రొడక్ట్ ఫైనల్ స్టేజ్‌కి వచ్చిన తర్వాత ఆ ప్రొడక్ట్‌ని కన్జ్యూమర్‌కి సేల్ చేస్తారు. అంటే సేల్ చేసేటప్పుడు మళ్ళీ అదే ప్రోడక్ట్ మీద సేల్స్ ట్యాక్స్ లేదా వ్యాట్ ట్యాక్స్ పడుతుంది. ఈ విధంగా ఒకే ప్రోడక్ట్ మీద 2 సార్లు ట్యాక్స్ అనేది ఛార్జ్ చేయడం జరిగింది. ఇది కూడా ప్రెజెంట్ ఇండైరెక్ట్ ట్యాక్స్ స్ట్రక్చర్‌లో ఉన్నటువంటి ఒక మెయిన్ ప్రాబ్లమ్. దీన్నే మనం క్యాస్కేడింగ్ ఎఫెక్ట్ అంటున్నాం. లేదా దీన్ని డబుల్ టాక్సేషన్, డ్యూయల్ ట్యాక్స్ సిస్టమ్ అని కూడా అంటారు. నెక్స్ట్ ప్రాబ్లం ఏంటంటే, ఫిఫ్త్ పాయింట్, ట్యాక్స్ అడ్మినిస్ట్రేషన్ బోత్ ఎట్ ద సెంట్రల్ అండ్ స్టేట్ లెవెల్స్ ఈజ్ వెరీ డిఫికల్ట్. ప్రజెంట్ ఉన్నటువంటి ఇండైరెక్ట్ ట్యాక్స్ స్ట్రక్చర్ని స్టడీ చేస్తే సెంట్రల్ లెవెల్లోనూ స్టేట్ లెవెల్లోనూ ఉన్నటువంటి అడ్మినిస్ట్రేషన్ అర్థం చేసుకోవడం చాలా కష్టం. మనం ఈ డిస్కషన్లో నేర్చుకున్న విషయం ఏంటంటే, ఇండైరెక్ట్ ట్యాక్సెస్ అనేక రకమైన ఇండైరెక్ట్ ట్యాక్సెస్ ఉన్నాయి. ఒక్కో ట్యాక్స్కి దానికంటూ ఒక సెపరేట్ ట్యాక్స్ ఛార్జింగ్ సిస్టమ్ ఉంది, దానికంటూ సెపరేట్ అడ్మినిస్ట్రేషన్ సిస్టమ్ ఉంది అని మనం నేర్చుకుంటున్నాం. సో ఈ విధంగా సెంట్రల్ లెవెల్లో చూసినా, స్టేట్ లెవెల్లో చూసినా అనేక రకాలైన ట్యాక్సెస్ ఉండడం. కొన్ని ట్యాక్సెస్ సెంట్రల్ గవర్నమెంట్ ఛార్జ్ చేయడం, కొన్ని ట్యాక్సెస్ స్టేట్ గవర్నమెంట్ ఛార్జ్ చేయడం. సెంట్రల్ గవర్నమెంట్ ఛార్జ్ చేసే ట్యాక్సెస్కి, స్టేట్ గవర్నమెంట్ ఛార్జ్ చేసే ట్యాక్సెస్కి సెపరేట్గా దేనికది ఒక అడ్మినిస్ట్రేషన్ సిస్టమ్ ఉండడం. ఆ అడ్మినిస్ట్రేషన్ సిస్టమ్ కూడా చాలా డిఫికల్ట్గా ఉండడం కూడా ఒక మెయిన్ ప్రాబ్లంగా మనం చెప్పుకోవచ్చు. నెక్స్ట్ ఇంకా ప్రాబ్లమ్స్ ఏంటంటే, సిక్స్త్ పాయింట్, లో లెవెల్ ఆఫ్ ఆటోమేషన్ ఆఫ్ అడ్మినిస్ట్రేటివ్ ప్రొసీజర్. ప్రజెంట్ ఉన్నటువంటి ట్యాక్స్ సిస్టంలో అడ్మినిస్ట్రేషన్ సిస్టమ్ చాలా డిఫికల్ట్గా ఉండడం మాత్రమే కాకుండా, ఆటోమేషన్ అనేది చాలా లో లెవెల్లో ఉంది. ఆటోమేషన్ అంటే ఈ ట్యాక్స్ క్యాలిక్యులేషన్ ప్రాసెస్, ప్రొసీజరు, ట్యాక్స్ ఫైలింగ్స్ ఇవన్నీ కూడా డిజిటల్గా ఆన్లైన్లో సిస్టమ్ మీద జరగడాన్ని ఆటోమేషన్ అంటారు. ఈ ఆటోమేషన్ అనేది చాలా తక్కువగా లో లెవెల్లో ఉంది. ఇంకా చాలా వరకు చాలా చోట్ల ఏ రకమైన ప్రొసీజర్ని ఫాలో అవుతున్నారంటే, మాన్యువల్గా ఫైల్స్, డాక్యుమెంట్స్ రూపంలోనే ఈ ట్యాక్స్ అడ్మినిస్ట్రేషన్ అంతా జరుగుతుంది. ఆటోమేషన్ అనేది పూర్తిగా జరగలేదు. కంప్యూటరైజేషన్ అనేది పూర్తి స్థాయిలో జరగలేదు. కాబట్టి దీన్ని కూడా ఒక రకమైన ప్రాబ్లంగా చెప్పవచ్చు. నెక్స్ట్ సెవెంత్ పాయింట్, ఫైల్ రిటర్న్ ఈజ్ వన్ ఆఫ్ ద కాంప్లెక్స్ టాస్క్. ఈ ఇండైరెక్ట్ ట్యాక్స్ సిస్టంలో మరొక కాంప్లెక్స్ టాస్క్ ఏంటంటే ఫైల్ రిటర్న్. మనం ఇప్పుడే డిస్కస్ చేసుకున్నాం, ఇండియాలో వేరియస్ టైప్స్ ఆఫ్ ఇండైరెక్ట్ ట్యాక్సెస్ ఉన్నాయి. కొన్ని సెంట్రల్ గవర్నమెంట్ ఛార్జ్ చేస్తుంది, కొన్ని స్టేట్ గవర్నమెంట్ ఛార్జ్ చేస్తుంది. ఏ ట్యాక్స్కి ఆ ట్యాక్స్ సెపరేట్గా ఒక అడ్మినిస్ట్రేషన్ సిస్టమ్ ఉంది. అంత మాత్రమే కాకుండా ప్రతి ట్యాక్స్ సిస్టమ్కి దేనికది సెపరేట్ ఫైల్ రిటర్నింగ్ ప్రాసెస్ ఉంది. ఫర్ ఎగ్జాంపుల్, సెంట్రల్ గవర్నమెంట్ కొన్ని రకాలైన ఇండైరెక్ట్ ట్యాక్సెస్ ఛార్జ్ చేస్తుంది. సెంట్రల్ గవర్నమెంట్ ఛార్జ్ చేసే అన్ని ట్యాక్సెస్కి ఫైల్ రిటర్నింగ్ ప్రాసెస్ ఒకటి కాదు. సేమ్ అదేవిధంగా స్టేట్ గవర్నమెంట్ కూడా కొన్ని రకాలైన ఇండైరెక్ట్ ట్యాక్సెస్ ఛార్జ్ చేస్తుంది. స్టేట్ గవర్నమెంట్ ఛార్జ్ చేసే అన్ని ఇండైరెక్ట్ ట్యాక్సెస్కి ఫైల్ రిటర్నింగ్ ప్రొసీజర్ మళ్ళీ ఒకటి కాదు. ఏ ట్యాక్స్కి ఆ ట్యాక్స్ సెపరేట్గానే ఒక ఫైల్ రిటర్న్ ప్రాసెస్ ఉండడం వల్ల ఇది కూడా ప్రజెంట్ ఉన్నటువంటి ఇండైరెక్ట్ ట్యాక్స్ స్ట్రక్చర్లో ఒక ప్రాబ్లంగానే చెప్పవచ్చు. ఎయిత్ పాయింట్, నెక్స్ట్ ప్రాబ్లం, నారో మైండెడ్నెస్ ఆన్ ద పాత్ ఆఫ్ ట్యాక్స్ పేయర్, దట్ ఈస్ ట్యాక్స్ ఇవేజన్. ట్యాక్స్ ఇవేజన్ అంటే పన్ను ఎగవేయడం లేదా పన్ను నుండి తప్పించుకోవడం. ప్రజెంట్ ఇండైరెక్ట్ ట్యాక్స్లో కొన్ని రకాలైన లూప్ హోల్స్ ఉండడం వల్ల ట్యాక్స్ పేయర్స్ ట్యాక్స్ నుంచి
ఎస్కేప్ అవుతున్నారు. ఈ విధంగా ట్యాక్స్ పేయర్స్ గవర్నమెంట్‌కి ప్రాపర్‌గా ట్యాక్స్ పే చేయకుండా కొన్ని లూప్ హోల్స్‌ని బేస్ చేసుకొని ట్యాక్స్ నుంచి ఎస్కేప్ అవుతున్నారు. సో, ఇది కూడా ప్రెజెంట్ ఇండైరెక్ట్ ట్యాక్స్ సిస్టమ్‌లో ఒక ప్రాబ్లమ్‌గా చెప్పొచ్చు. నెక్స్ట్ ప్రాబ్లమ్ నైన్త్ పాయింట్, డిస్టింక్షన్ బిట్వీన్ గూడ్స్ అండ్ సర్వీసెస్ హ్యాస్ బికమ్ మోర్ బ్లర్డ్. అంటే గూడ్స్ సర్వీసెస్‌కి సంబంధించిన క్లాసిఫికేషన్ చాలా క్లియర్‌గా జరగలేదు. సెంట్రల్ గవర్నమెంట్ ఉంది అనుకుందాం. సెంట్రల్ గవర్నమెంట్ కొన్ని రకాల గూడ్స్ అండ్ సర్వీసెస్ మీద ట్యాక్స్ ఏస్తుంది. స్టేట్ గవర్నమెంట్ కూడా కొన్ని రకాలైన గూడ్స్ మీద ట్యాక్స్ ఏస్తుంది. ఈ విధంగా ట్యాక్స్ వేస్తున్నప్పుడు గూడ్స్‌కి సెపరేట్‌గా ట్యాక్స్ ఉంటుంది. సర్వీస్‌కి సెపరేట్‌గా సర్వీస్ ట్యాక్స్ ఉంటుంది. ఈ విధంగా ట్యాక్స్ వేసేటప్పుడు కంపల్సరీ అది పర్టిక్యులర్ ప్రొడక్ట్ ఏంటది, గూడ్ ఆర్ సర్వీస్ అనే దాన్ని క్లియర్‌గా డిస్టింక్ట్ చెయ్యాలి. అంటే దాన్ని స్పష్టంగా విభజించాలి. ఇది వస్తువు, ఇది సేవ అని ఖచ్చితంగా విభజించాలి. అయితే ప్రస్తుతం ఉన్న ఇండైరెక్ట్ ట్యాక్స్ సిస్టంలో గూడ్స్‌ని, సర్వీసెస్‌ని చాలా క్లియర్‌గా సెపరేట్ చేయడానికి అనువైన ప్రొసీజర్ ఏది కూడా లేదు. అందువల్ల దీన్ని కూడా ఈ ప్రెజెంట్ ఇండైరెక్ట్ ట్యాక్స్ సిస్టంలో ఒక ప్రాబ్లమ్‌గా చెప్పొచ్చు. నెక్స్ట్ ప్రాబ్లమ్ ఏంటంటే 10th పాయింట్, ఎస్ఎస్సీస్ ఆర్ రిక్వైర్డ్ టు మెయింటైన్ ఫర్ బోత్ సెంట్రల్ అండ్ స్టేట్ ట్యాక్సెస్ అకౌంట్స్ అండ్ సబ్మిట్ రిటర్న్స్ సెపరేట్లీ. ఇంతకు ముందే మనం డిస్కస్ చేసుకున్నాం. సెంట్రల్ గవర్నమెంట్ ట్యాక్సెస్ వేస్తుంది, స్టేట్ గవర్నమెంట్ ట్యాక్సెస్ వేస్తుంది. ఈ ఇండైరెక్ట్ ట్యాక్సెస్ని సెంట్రల్ గవర్నమెంట్ సెపరేట్‌గా ట్యాక్స్ వేస్తుంది, స్టేట్ గవర్నమెంట్ సెపరేట్‌గా ట్యాక్స్ వేస్తుంది. అయితే దేనికది సెపరేట్ ట్యాక్స్ ఛార్జింగ్ సిస్టమ్, దేనికది సెపరేట్ ట్యాక్స్ ఫైలింగ్ సిస్టమ్ ఉంది. కాబట్టి ఎవరైనా ఒక పర్సన్ ఉంటే వాళ్ళు ట్యాక్సెస్‌ని పే చేసేటప్పుడు దేనికది సెపరేట్‌గా అకౌంటింగ్ బుక్స్ మెయింటైన్ చేయాలి. దేనికది సెపరేట్‌గా రిటర్న్స్ కూడా సబ్మిట్ చేయాలి. అంటే ఒకే పర్సను 2 రకాల ట్యాక్స్‌లు కడుతున్నారు అనుకుంటే, ఒకే పర్సను 2 రకాల ట్యాక్స్‌లు కడుతున్నారనుకుంటే, అంటే సెంట్రల్ గవర్నమెంట్‌కి సంబంధించిన ట్యాక్సెస్ కొన్ని పే చేయాలి, సర్వీస్ ట్యాక్స్ పే చేయాలనుకుందాం. దాంతోపాటు స్టేట్ గవర్నమెంట్‌గా ఉండే ట్యాక్సెస్‌లో వ్యాట్ ట్యాక్స్ పే చేయాలనుకుందాం. దేనికది ట్యాక్స్ అడ్మినిస్ట్రేషన్, ట్యాక్స్ ఛార్జింగ్ సిస్టమ్ సెపరేట్ కాబట్టి సెంట్రల్ గవర్నమెంట్‌కి పే చేయవలసిన సర్వీస్ ట్యాక్స్ సంబంధించి సెపరేట్‌గా అకౌంటింగ్ బుక్స్ మెయింటైన్ చేయడం, స్టేట్ గవర్నమెంట్‌కి పే చేయాల్సిన వ్యాట్ ట్యాక్స్ సంబంధించి సెపరేట్‌గా అకౌంటింగ్ బుక్స్ మెయింటైన్ చేయడం, సెంట్రల్ గవర్నమెంట్‌కి సెపరేట్‌గా రిటర్న్ ఫైల్ చేయడం, స్టేట్ గవర్నమెంట్‌కి సెపరేట్‌గా రిటర్న్ ఫైల్ చేయడం చెయ్యాలి. ఇది కూడా ప్రెజెంట్ ఇండైరెక్ట్ ట్యాక్స్ సిస్టంలో ఉన్నటువంటి ఒక ప్రాబ్లం. ఈ ప్రాబ్లమ్స్ అన్నింటినీ దృష్టిలో పెట్టుకుని, ఈ ప్రాబ్లమ్స్ అన్నింటినీ కూడా ఓవర్‌కమ్ చేయాలి అనే ఉద్దేశంతోనే ట్యాక్స్ రిఫార్మేషన్ జరిగింది. ఈ ట్యాక్స్ రిఫార్మేషన్ జరిగి ఈ 2017 జూలై 1 నుంచి ఇండియాలో అన్ని ఇండైరెక్ట్ ట్యాక్సెస్ ప్లేసెస్‌లో ఒకే ఒక ఇండైరెక్ట్ ట్యాక్స్‌ని తీసుకురావడం జరిగింది. అది గూడ్స్ అండ్ సర్వీస్ ట్యాక్స్. సో, దిస్ ఈజ్ ద కాన్సెప్ట్ ఆఫ్ నీడ్ ఫర్ ట్యాక్స్ రిఫార్మ్. అంటే భారతదేశంలో పన్నులు సంస్కరించాల్సిన అవసరం ఎందుకు ఏర్పడింది? పన్నులు సంస్కరించాల్సిన ఆవశ్యకత ఏ విధంగా ఉత్పన్నమైంది?